చెప్పా కదా ఫ్రెండ్స్, అక్కడ కళ్యాణ్కి పవన్ హెల్ప్ చేసి ఉండడు అని నేను అంతకు ముందు అప్పుడు ఆ టైంలో చెప్పాను, ఆ సిచ్యువేషన్లో చెప్పాను. అండ్ నిన్న జరిగిన డిస్కషన్లో కూడా చెప్పాను. నేను చెప్పిందే కరెక్ట్ అవ్వాలని అనట్లేదు, బట్ ఇక్కడ ప్రూవ్ అయింది. ఏంటి? కళ్యాణ్కి పవన్ బల్బ్ ఆన్ అండ్ ఆఫ్ భరణి గారు ఇష్యూలో పవన్ ఏమో హెల్ప్ చేశాడు అన్న విషయం మనకి బయటికి పోర్ట్రే అయింది కదా. అది మామూలుగా అబ్బాయి కాళ్ళు ట్యాప్ చేసుకుంటుంటే అది కెమెరా ఫోకస్ చేసి అది కళ్యాణ్కి అతను హింట్ ఇచ్చాడు. దానివల్ల భరణి గారి పేరు చెప్పేశాడు కళ్యాణ్ అనేది ఇప్పటి వరకు సర్క్యులేట్ అవుతా ఉంది చాలా మందికి. ఇవాళ క్లియర్ అయిపోయింది ఈ ఒక టాస్క్ వల్ల. అక్కడ ట్రయాంగిల్ కాదు, రెక్టాంగిల్ కాదు అని చెప్పి భరణి గారు చాలా ఎమోషనల్ అయ్యారు, లైక్ ఫైర్ అయ్యారు. యాక్చువల్లీ అవ్వాలి. బట్ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇక్కడ రీతు రింగ్ తీసి తన షర్ట్ లోపల దాచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కరెక్ట్ కాదు కదా. ఇతను ఇంకా గేమ్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చూస్తున్నారు అనే టైంలో రీతు వెళ్ళి రింగ్ ఏమో తీసుకెళ్లి దాచేసుకుంది. ఎందుకు? ఆయన గెలవకూడదన్న ఒక ఉద్దేశం, లేదా మళ్ళీ అతను ఆ రింగ్ వేయకూడదన్న ఒక ఉద్దేశంతోనే కదా. ఇంత చేసి లోపలికి వెళ్ళి ఏం తెలియని నంగనాజిలాగా కూర్చొని ఏడుస్తుంది. ఆ తర్వాత యోగా చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి ముద్దు పెట్టుకుంటుంది. వాట్ నాట్. ఇక్కడ పెద్ద గొడవ నడుస్తుంది. ఇక్కడ కొట్టుకొని చేస్తూ ఉంటే అక్కడ లోపలికి వెళ్ళి అమ్మాయి యోగా చేసుకుంటుంది. ఇక్కడ కళ్యాణ్ అండ్ భరణి గారు చాలా ఫైర్ అయిపోయారు. ఎందుకంటే భరణి గారు ఆ టాపిక్ ని మళ్ళీ తీసుకొచ్చారు ఆ పాయింట్ ఆఫ్ ఇదిలో. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నాకు సంచాలక్ చేసిన వాటిలలో నేను నోరు మూసుకొని వెళ్ళిపోయాను. అప్పుడు కూడా ఒక షూ ఏమంటారు చూపించడం వల్ల తెలిసింది అనగానే కళ్యాణ్ లేచాడు. ఎందుకంటే ఆ ఇష్యూ జరిగింది కళ్యాణ్కే కదా. భరణి గారు మీరు అలా మాట్లాడకూడదు, ఆ విషయం అసలు ఇప్పటి వరకు నేను పవన్ కి కూడా షేర్ చేసుకోలేదు, డిమాన్ కి కూడా షేర్ చేసుకోలేదు, నాకు శ్రీజ చెప్పింది, నాకు అసలు తెలియదు ఈ విషయం అని. అంటే ఏంటి ఆ విషయం అనగానే డిమాన్ కి క్లారిఫై చేసేసాడు కళ్యాణ్. ఏంటి అంటే ఆ రోజు బల్బ్ ఆన్ అండ్ ఆఫ్ టాస్క్ లో నువ్వు నాకు షూతో భరణి గారు అని చూపించావు అనేది బయటికి వెళ్ళింది, అది నువ్వు నాకు చూపించావా? ఇప్పుడు వరకు నేను నిన్ను అడగలేదు ఎందుకు ఈ టాపిక్ రేస్ చేయడం అని చెప్పి. అంటే డెమాన్ అసలు ఇలా బిక్కపోయాడు. ఏంటి అంటే అసలు అబ్బాయికి గుర్తే లేదు, అసలు లేదు నేనేదో ట్యాప్ చేసుకుంటున్నాను అనేసి. వెంటనే తనుజ వెళ్ళి ఈ విషయం ఎలా అంటే ఇది వెనక అతల బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంది. ఇక్కడేమో భరణి గారు అండ్ కళ్యాణ్ అయితే చాలా గట్టిగా గొడవ. అంటే గొడవ కాదు, కళ్యాణ్ అక్కడ గొడవ ఆడాడు అని చెప్పను. అది కాదు, మీరు ఆ టాపిక్ తీసుకొచ్చారంటే ఇక్కడ భరణి గారి పాయింట్ ఏంటంటే నీ పేరు తీసుకొచ్చానంటే అతని పేరు తీసుకురాకపోయినా ఆ ఇష్యూలో ఉన్నది కళ్యాణే కదా, మరి కళ్యాణ్ అడుగుతాడు కదా. సో భరణి గారు అయితే ఆ కోపం మీద ఇటువైపు చూపించేశారు, ఆ కోపం ఇటు ట్రాన్స్ఫర్ అయింది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో లాస్ట్కి వాళ్ళు కళ్యాణ్ గారు అండ్ భరణి గారు క్లారిఫై చేసుకున్నారు, నా కోపం నీ మీద కాదు, అసలు నేను నిన్ను అడిగానా అనేసి. భరణి గారు అంటారు, భరణి గారు నేనేమన్నా మిమ్మల్ని అన్నానా? ఇప్పుడు నేను రేజ్ అవ్వకపోతే నా వైపు తప్పు ఉన్నట్టు ఉంటుంది, అందుకే నేను క్లారిఫై చేయాలనుకున్నాను అన్న పాయింట్ మాత్రం ఫ్యాక్ట్. అసలు నిజంగా కళ్యాణ్ ఆ టైంలో రేజ్ అయ్యి చాలా మంది ఆడియన్స్ కి కూడా ఉన్న డౌట్ ని ఫుల్ గా తీర్చేశాడు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. కళ్యాణ్ అయితే మామూలుగా ఆడలేదు, సూపర్ అసలు.